అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఒక టేస్టీ అయిన కర్రీ చేశానండి. అదేంటి అంటే బుడ్డ బరకల పులుసు అనమాట. యమ్మీగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ బుడ్డ బరకలు. అసలు ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. చూడండి, ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి కూడా ఫేవరెట్ అనమాట. ఇవి చేసుకోవటం కొద్దిగా కష్టం, కానీ తినేటప్పుడు భలే ఇష్టంగా తింటారు కదండి. అందుకనే ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ బుడ్డబరకలతో పులుసు చాలామందికి పెట్టుకోవడం రాదు కదండి. అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ బుడ్డబరకలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక 1/2 కేజీ బుడ్డబరకలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా పైన పొట్టు తీసేసి ఇలా పొట్ట భాగంలో పేగులు ఇవన్నీ తీసేసి తలకాయ తీసుకోవాలి, క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి 1/2 కేజీ బుడ్డబరకలు. తర్వాత ఇది వచ్చేసి చింతపండు అండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ఉంచేసాను. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మనకి గ్రేవీ పులుసు అనేది చిక్కగా వస్తుందన్నమాట. అందుకని ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ఫేవరెట్ అయితే చాలామంది ఉంటారు. ఈ బుడ్డబరకలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అవ్వాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి, ఈ ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా చింతపండు రసం తీసి ఈ తాలింపులో వేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఎంత పులుపు అయితే తింటారో అంత క్వాంటిటీలో చింతపండు వేసుకొని ఈ చింతపండు రసాన్ని అయితే తీసి ఈ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకొని పులుసు అనేది బాగా చిక్కగా అయిపోవాలండి, బాగా మసిలిపోవాలన్నమాట. ఇలా పులుసు బాగా మసలబెట్టుకున్న తర్వాత ఆ బుడ్డబరకలు వేసుకుంటేనే ఈ పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని ఒకసారి చూసుకోవాలి అన్నీ సరిపోయాయో లేదో. ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. ఇప్పుడే చూడండి, పులుసు చక్కగా మరిగిపోతుంది కదా. ఇలా మసిలేటప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ పులుసు అనేది చిక్కగా రావాలి. మనకి చేపలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి బుడ్డబరకలు ముందుగానే పులుసు అనేది మసలబెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఒక పావు గంట సేపు, ఒక 15 నిమిషాలు ఈ పులుసు చిక్కగా అయ్యే వరకు మసాలా పెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో బుడ్డబరకలు వేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత పులుసు చిక్కబడింది. చూపిస్తాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. మనకి చేపలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు అనేది వస్తుందండి. అందుకని
ఒక 15 నిమిషాలు ఇలా పులుసు మసాలా పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ చేపలు ఇలాగే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంత చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి ఉంచుకున్న ఈ బుడ్డ బరకలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి వేసుకున్న ఒక 2 నిమిషాలకి మళ్ళీ కొద్దిగా నీరు అనేది వస్తుందండి. ఈ చేపలకి నీరు అనేది వస్తుంది కాబట్టి ఇంకా సరిపోతుంది పులుసు అనేది మనకి. చూడండి, చేపలు వేసుకోగానే మనకి చేపలలోని నీరు ఉడికేటప్పుడు కొద్దిగా వస్తుందన్నమాట పులుసులోకి. అందుకనే చిక్కగా అయిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత పులుసు మసిలిపోతుంది. చూసారు కదా, మనకి ఇందాక చిక్కదనం ఉంది కదా పులుసు, ఇప్పుడు నీరు వచ్చేసింది. చూసారు కదా, ఈ చేపలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి అందుకే పులుసు బాగా మసిలి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత చేప ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలకే ఈ చేప ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఫైనల్గా అయితే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక స్పూను, ఒక 2 నిమిషాలు ఇవన్నీ మసాలాలు ఈ చేపల పులుసుకి పట్టేలాగా మసాలా పెట్టుకున్న తర్వాత దించేసుకోవడమే. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, మనకి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. మంచిగా ఒక ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బుడ్డ పరకల పులుసు. ఫైనల్గా ఒక 2 నిమిషాల తర్వాత పులుసు మసాలా పెట్టుకొని ఇంకా దించేసుకోవడం అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బుడ్డ పరకల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.